హాయ్ ఫ్రెండ్స్, మొదటి ప్రపంచ యుద్ధంలో దాదాపు 90,000 మంది చావుకు కారణమైన వ్యక్తి గురించి ఈరోజు తెలుసుకుందాం. ఫ్రిడ్జ్ హేబర్. ఇతను డిసెంబర్ 9, 1868 జర్మనీలో జన్మించాడు. ఇతను ఒక రసాయన శాస్త్రవేత్త. హేబర్ చేసిన పరిశోధనల వల్ల వ్యవసాయ రంగంలో గొప్ప మార్పులు వచ్చాయని చెప్పొచ్చు. నత్రజని నుండి అమ్మోనియాను సంశ్లేషణ చేసే పద్ధతిని అభివృద్ధి చేశాడు. ఈ ప్రయోగం వల్ల ప్రపంచవ్యాప్తంగా వ్యవసాయ రంగంలో విప్లవాత్మకమైన పరిమాణంలో ఎరువులను ఉత్పత్తి చేశారు. ఈ ఎరువుల వల్ల ఆహార ఉత్పత్తిలో దిగుబడి బాగా పెరిగింది. హరిత విప్లవంలో కూడా కీలక పాత్రను పోషించింది. ఈ పరిశోధనకు గాను హేబర్కు రసాయనిక శాస్త్రంలో 1918లో నోబెల్ బహుమతి పొందాడు. అయితే తర్వాత హేబర్ చేసిన ఒక తప్పు అతనిని ప్రపంచం దృష్టిలో దోషిలా నిలబెట్టింది. అదేంటంటే అతను మొదటి ప్రపంచ యుద్ధానికి మద్దతు ఇవ్వడం. మొదటి ప్రపంచ యుద్ధం సమయంలో ఫ్రిడ్జ్ హేబర్ యొక్క కథ చీకటి మలుపు తిరిగింది. మొదటి ప్రపంచ యుద్ధంలో అతని పాత్రలను పరిశీలిస్తే హేబర్కు దేశభక్తి చాలా ఎక్కువ. ఈ కారణం వల్లనే ఏమో అతను మొదటి ప్రపంచ యుద్ధంలో తన దేశానికి మద్దతు ఇచ్చాడు. మొదటి ప్రపంచ యుద్ధంలో జర్మనీ యుద్ధం చేయడానికి గల కారణం న్యాయమైనదిగా బలంగా నమ్మాడు. అలాగే రసాయన ఆయుధాల వంటి కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేయడంలో ఉండే సవాలు, అతని యొక్క శాస్త్రీయ ఉత్సుకత మరియు అతను ఈ రంగంలో గణనీయమైన పురోగతిని సాధించాలనే కోరిక అతనిని యుద్ధానికి సహకరించే విధంగా అడుగులు వేసేలా చేసిందని చెప్పొచ్చు. యుద్ధానికి సహకరించడం ద్వారా హేబర్ తన శాస్త్రీయ పనికి గుర్తింపు లభిస్తుంది అనుకున్నాడు. అతను అనుకున్న విధంగానే మొదటి ప్రపంచ యుద్ధానికి అతని పూర్తి సహాయ సహకారాలు అందించాడు. అయితే మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో మాత్రం ఫ్రిడ్జ్ హేబర్ వ్యక్తిగతంగా రసాయన యుద్ధ కార్యకలాపాలను నిర్వహించలేదు. కానీ జర్మన్ మిలిటరీకి రసాయన ఆయుధాలు అభివృద్ధి చేయడంలోనూ మరియు ఉపయోగంలోనూ అతను కీలక పాత్ర పోషించాడు. రసాయన శాస్త్రవేత్తలు మరియు ఫ్రిడ్జ్ హేబర్ వంటి శాస్త్రవేత్తలు ఆయుధాలుగా ఉపయోగించే వివిధ రసాయన ఏజెంట్లను అభివృద్ధి చేయడానికి బాధ్యత వహించారు. ఈ ఏజెంట్లలో క్లోరిన్ వాయువు, ఫాస్జిన్ మరియు మస్టర్డ్ గ్యాస్ ఉన్నాయి. ఈ రసాయన ఏజెంట్లను పరిశోధించడం మరియు అభివృద్ధి చేయడంలో హేబర్ పాత్ర ప్రధానంగా ఉంది. ఈ వాయువులను ఫిరంగి గుండ్లు, మోటార్లు మరియు డబ్బాలతో సహా వివిధ మార్గాల్లో యుద్ధంలో ప్రయోగించారు. వీటి వల్ల చాలామంది సైనికులు చనిపోయారు. మొదట క్లోరిన్ వాయువును పెద్ద ఎత్తున యుద్ధంలో ఉపయోగించారు. తర్వాత ఫాస్జిన్ను ప్రయోగించారు. ఇది మనిషి యొక్క ఊపిరితిత్తులను దెబ్బతీస్తుంది, తద్వారా మరణం సంభవిస్తుంది. తర్వాత మస్టర్డ్ గ్యాస్ను అభివృద్ధి చేశారు. ఇది అన్నింటికంటే చాలా ప్రమాదకరమైనది మరియు ప్రాణాంతకమైనది కూడా. దీనిని పీల్చడం వల్ల తీవ్రమైన కాలిన గాయాలు, కంటిచూపు దెబ్బతినడం మరియు శ్వాసకోశ సమస్యలు సంభవించాయి. ఇవి తీవ్ర గాయాలకు కారణమై ఎక్కువ ప్రాణ నష్టాన్ని మిగిల్చాయి. అయితే వీటన్నింటినీ తయారు చేయడంలో కూడా హేబర్ కీలక పాత్ర పోషించాడు. నవంబర్ 11, 1918 యుద్ధ విరమణ సమయానికి క్లోరిన్, ఫాస్జిన్ మరియు మస్టర్డ్ గ్యాస్ వంటి రసాయన ఆయుధాల వాడకం వల్ల దాదాపు 90,000 మంది మరణించారు. మొదటి ప్రపంచ యుద్ధం నుండి రసాయన ఆయుధాలు ప్రపంచవ్యాప్తంగా 1 మిలియన్ కంటే ఎక్కువ మంది ప్రాణ నష్టానికి కారణమయ్యాయి. దీంతో హేబర్ రసాయన యుద్ధ పితామహుడిగా పేరు పొందాడు. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.